పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బరబరామ మల్లికార్జున స్వామి ఆలయంలో అగ్నిగుండ మహోత్సవం పెద్దపట్నం అత్యంత కన్నుల పండుగ నిర్వహించడం జరిగింది. స్వామికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా 3 నెలల పాటు జరిగేటువంటి ఉగాది నుండి మొదలుకొని 3 నెలల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా ఆనవాతిగా కూడా పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ వస్తుంది. ఈసారి కూడా పెద్ద ఎత్తున కూడా అత్యంత కన్నుల పండుగ నిర్వహించినట్టుగా ఆలయ ఇదిగో సదయ కూడా వెల్లడించడం జరిగింది. అయితే మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చిన నేపథ్యంలో భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల వసతులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒగ్గు పూజల యొక్క ప్రత్యేక పూజలతోటి పెద్దపట్నం అత్యంత ఘనంగా సాయంత్రం నుండి తెల్లవారుజాము వరకు కొనసాగడం జరిగింది. అనంతరం అగ్నిగుండంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శివనామ స్మరణ చేసుకుంటూ కూడా పెద్ద అగ్నిగుండంలో నడవడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ముదిరాజుల ఇలవేల్పైనటువంటి పెద్దమ్మ తల్లి బోనాలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలుగువాడలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క బోనాల్లో కూడా ఒకే వర్గానికి సంబంధించిన అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 వర్గాలుగా విడిపోయి కూడా ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో కూడా పెద్ద ఎత్తున కూడా తగులు పలుకొట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ గాయపడినటువంటి వారిని పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా 2 వర్గాలుగా ఒకే కులానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా 2 వర్గాలుగా విడిపోయి ఎమ్మెల్యే ఎంపీ ప్రోటోకాల్ విషయంలో ఫ్లెక్సీల ఫోటో పెట్టే విషయంలో రేగినటువంటి చిచ్చు కాస్త కూడా చినికి వానగా పెద్ద గొడవకు దారి చేసింది. ఈ నేపథ్యంలో 2 వర్గాలు ఒక వర్గం పైన మరొకరు దాడి చేసుకోవడంలో పెద్ద ఎత్తున కూడా ప్రమాదం అయితే జరగడం జరిగింది. వారంతా కూడా పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఇబ్రహీం కుంట అలియాస్ పోచమ్మ కుంటను కొంతమంది కబ్జాదారులు అక్రమంగా కబ్జా చేసుకుని అక్కడ అక్రమ కట్టడాలు నిర్వహించడం జరుగుతుందంటూ కూడా తమ అక్రమ నిర్మాణాల కారణంగా తమ భూములను కూడా నష్టపోతున్నా మాకు సాగునీరు అందడం లేదు అంటూ దీనికి కారణమైనటువంటి వారిని అందరూ కూడా కఠినంగా శిక్షించాలి. ఏదైతే కబ్జా గురైనటువంటి పోచమ్మ కుంటను వెంటనే అక్రమార్కుల నుండి కాపాడాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కమాన్పూర్ మండల కేంద్రానికి సంబంధించిన రైతులంతా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష గారికి కూడా వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులంతా కూడా మాట్లాడుతూ ఒకరి పేరు గ్రామానికి సంబంధం లేనటువంటి మరొకరి పేరు పైన కూడా అధికారులంతా కూడా తప్పుడు పేర్లతోటి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. తద్వారా అక్రమ కట్టడాలు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ పొలాలకు రావాల్సినటువంటి నీరాన్ని కూడా ఆగిపోతున్నాయి. కాబట్టి వెంటనే ఈ అక్రమ కబ్జాలను ఆపాలి, మాకు పంటలు పండించుకోవడానికి అవకాశం ఇవ్వాలి, అక్రమ కబ్జాదారులను ఇక్కడ నుండి వాళ్ళు కట్టినటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ గారికి రైతులంతా కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది.